వజ్రాలు ఇచ్చే మాయా గేదె. ఒక గ్రామంలో రాజయ్య అనే పేరుగల గేదెల వ్యాపారి ఉండేవాడు. అతను చుట్టుపక్కలుండే రైతులకి గేదెలు అమ్మేవాడు. కాని ఆ జనాలకి ఈ విషయం తెలీదు. రాజయ్య జబ్బు పడినా ఇంకా తక్కువ పాలిచ్చే గేదెలను అమ్ముతున్నాడని. గ్రామస్తులకి అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ డబ్బులు గుంజేవాడు. ఒక రైతు అతని దగ్గరకొచ్చి ఇలా అడిగాడు, అన్నా, కొంచెం తక్కువ ఖరీదులో ఎక్కువ పాలిచ్చే గేదెను చూపించు. దాంతేముందన్నే, ఇదిగో ఈ గేదెను చూడు, రోజుకి 30 లీటర్ల పాలు ఇస్తుంది అని రాజయ్య చెప్పాడు. అలా అబద్ధాలు చెప్తూ రాజయ్య ధనవంతుడయ్యాడు. ఇప్పుడు అదే అతని వ్యాపారంగా మారింది. ఒక్కరోజు ఆ గ్రామానికి అమాయకుల్ని మాయ చేసే ఓ మోసగాడొచ్చాడు. అతని పేరు గురవయ్య. అతను నగరంలో ప్రజలకి అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకునేవాడు. ఆ గ్రామంలో ఉన్న రాజయ్య బాగా సంపాదించాడని, పైగా తక్కువ కాలంలోనే ధనవంతుడయ్యాడని అతనికి తెలిసింది. గురవయ్య రాజయ్యని మోసం చేయడానికి ఉపాయం ఆలోచించాడు. అతను ఒక గేదెను దొంగిలించి దానిని రాజయ్య ఇంటి సమీపంలో వదిలాడు. గేదెను చూసి రాజయ్య ఇలా అన్నాడు, అరే, ఎవరిది గేది? ఏ, ఇక్కడ మేతేయడానికి ఇల్లు లేదు, వెళ్ళి బయటికెళ్ళి. అప్పుడు అతని చూపు గేదె పంటి మీద పడింది. దాని పళ్ళు బంగారంలా మెరుస్తూ ఉన్నాయి. అది చూసిన రాజయ్య ఆశ్చర్యపోయాడు. అప్పుడే అక్కడికి గురవయ్య ఒక పెద్ద కారులో వచ్చి ఇలా అన్నాడు, హే, ఆ గేదెని ముట్టుకోకు. రాజయ్య ఈ విధంగా అన్నాడు, ఏంటి, ఈ గేది మీదే? దీనికోసం మీరు ఖరీదైన కారులు వచ్చారే? అవును, ఈ గేది వల్లే నేను ఈ కారు కొనగలిగాను అని గురవయ్య చెప్పాడు. మీరేమంటున్నారు అని రాజయ్య అడిగాడు. అవును, ఇది ఒక మాయా గేదె. మా పూర్వీకుల నుండి నాకు వచ్చింది. మా తాతగారి నుండి మా మామగారికి, ఆయన నుండి మా పిన్ని గారికి, అలా నాకు వచ్చింది ఇది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటి అని రాజయ్య అడిగాడు. ఇంతలో గేదె పేడ వేసింది. గురవయ్య వెంటనే రాజయ్యకి కనిపించకుండా అందులో బంగారు రంగులోకి మారే మందు జల్లాడు. ఇంతలో రాజయ్య అడిగాడు, ఇదేంటి, ఈ పేడలో ఏదో మెరిసిపోతున్నట్లు కనిపిస్తున్నది? అవి వజ్రాలు, కోహినూరు వజ్రం కన్నా ఖరీదైన వజ్రాలు. ఈ గేదె రోజుకి ఒక్కసారి పేడ వేస్తుంది. రోజుకి 3-4 వజ్రాలు వస్తాయి. అవి వెంటనే దాని నుంచి తీయాలి, లేకపోతే అవి పేడలోనే కరిగిపోతాయి అని గురవయ్య చెప్పాడు. ఈ గేదెని పొందిన మీరు గొప్ప అదృష్టవంతులే. ఒక ధనవంతుడైన వ్యక్తి గురవయ్య దగ్గరికి వచ్చాడు. అతని ఒంటి మీద బంగారు నగలున్నాయి. అతను ఇలా అన్నాడు, గురువయ్య గారు, మిమ్మల్ని నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, మీరిక్కడున్నారా? అయ్యో, మీరెందుకు నా కోసం తిరుగుతారన్నా? ఈ గేదెని అమ్మడం ఇష్టం లేదని నేను మీకు చెప్పాను కదా చాలాసార్లు. దీనికి నేను వెల కట్టలేను, అర్థం చేసుకోండి అన్నా. అయ్యా గురువయ్య గారు, మీరు దుబాయ్ వెళ్తున్నారని నాకు తెలిసింది. ఈ గేదెని కూడా అక్కడికి తీసుకెళ్తారా ఏమిటి? ఆ దుబాయ్ వాళ్ళు దీన్ని చంపుకో తింటారు. చూడండి, దీన్ని మీరు నాకు అమ్మడమే మంచిది. అది హాయిగా ఉంటుంది. నేను మీకు 2 కోట్లు ఇస్తాను, పైగా 30% లాభం కూడా ఇస్తాను అని ఆ వ్యక్తి చెప్పాడు. ఈలోగా రాజయ్య వెంటనే అన్నాడు, గురువయ్య గారు, అతను 2 కోట్లు అంటున్నాడు కాబట్టి నేను మీకు 3 కోట్లు, దాంతో పాటు 40% లాభం కూడా ఇస్తాను, కాదనకండి. ఇదేమిటి, మీరు నాకు పోటీ వస్తున్నారేమిటి? ముందుగా నేను ఒప్పందం చేసుకున్నాను కదా. కానీ ఎక్కువ డబ్బు నేను చెల్లిస్తున్నాను కదే, కాబట్టి ఆ గేది నేనే కొంటాను అని రాజయ్య అన్నాడు. అప్పుడు గురవయ్య ఈ విధంగా అన్నాడు, అలాగలాగే రాజయ్య గారు, ఈ రోజు నుంచి ఈ గేదె మీది. మీరు నాకు 3 కోట్లు చెల్లిస్తే నేను ఇక్కడి నుంచి వెళతాను. అప్పుడు రాజయ్య తన వద్ద ఉన్న ఆస్తి, ఇల్లు, పొలం అన్నీ అమ్మి డబ్బును సూట్ కేసులో పెట్టి గురవయ్యకిచ్చాడు. ఆ డబ్బు తీసుకుని గురవయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాజయ్య గేదెని తీసుకుని తన భార్య వద్దకెళ్లాడు. ఆమె ఇలా అంది, మీరు ఈ ఆస్తులన్నింటినీ అమ్మి ఈ గేదెను కొనుగోలు చేశారా? నేనింకా మీరు పెద్ద వ్యాపారం చేస్తున్నారేమో అనుకున్నాను. ఏమనుకుంటున్నావు? ఇదేమైనా మామూలు గేదె అనుకుంటున్నావా? గేది మామ, ఇది మాయా గేది. చూస్తుండు, ఈ గ్రామంలోనే నేను నంబర్ 1 అవుతాను, నంబర్ 1 ధనవంతుడిని అవుతాను అని చెప్పి రాజయ్య గేదె పేడెప్పుడు వేస్తుందా అని ఎదురు చూశాడు. కొంత సమయం తర్వాత గేదె పేడ వేసింది. రాజయ్య
ఆ పేడలో వజ్రాల కోసం వెతకడం ప్రారంభించాడు. కాని అతనికి అందులో వజ్రాలు దొరకలేదు. అప్పుడు అతను గేదె పళ్లను టూత్ బ్రష్ తో రుద్దాడు. అప్పుడు దాని బంగారు రంగు దంతాలు కాస్త తెల్లగా మారాయి. రాజయ్యకు తను మోసపోయానని అర్థమైంది. దాంతో అతను కళ్ళు తిరిగి కింద పడిపోయాడు.